హలో ఎవరీవన్, మై సెల్ఫ్ టి కృష్ణ, అడ్వకేట్ ఫ్రమ్ రామచంద్రపురం. ఈరోజు మనం బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం నేరం అంటే ఏంటి, అలాగే ఆ నేరాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు అనే అంశం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మనం టాపిక్లోకి వెళ్లే ముందు 3 ముఖ్యమైన క్రిమినల్ చట్టాల గురించి మనం తెలుసుకుందాం. దట్ ఈస్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత అండ్ బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియం. ఫస్ట్ వన్, బిఎన్ఎస్ ఈజ్ ఏ సబ్స్టాంటివ్ లా. ఈ చట్టం మనకి నేరం అంటే ఏంటి, అలాగే ఆ నేరానికి ఎలాంటి శిక్ష విధించాలి అనే అంశం గురించి మనకి ఈ బిఎన్ఎస్ చట్టం తెలియజేస్తుంది. సెకండ్ వన్ ఇస్ బిఎన్ఎస్ఎస్. ఇట్ ఈజ్ ఏ ప్రొసీజరల్ లా. ఈ చట్టం మనకి విధానాన్ని గురించి వివరించబడుతుంది. అంటే ఎవరైనా బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఏదైనా నేరానికి పాల్పడితే ఆ నేరం గురించి పోలీస్ అధికారి ఎలా దర్యాప్తు చేయాలి, అలాగే న్యాయస్థానం ఆ నేరం గురించి ఎలా విచారించాలి అనే అంశం గురించి ఈ చట్టం మనకి తెలియజేస్తుంది. అండ్ థర్డ్ వన్ ఇస్ బిఎస్ఏ. ఇట్ ఈజ్ ఏ ఎగ్జెక్టివ్ లా. ఈ చట్టం మనకి న్యాయస్థానంలో వాస్తవాలను నిరూపించడానికి లేదా తిరస్కరించడానికి ఎలాంటి సాక్ష్యాలను న్యాయస్థానం ముందు సమర్పించాలి అనే అంశాల గురించి ఈ బిఎస్ఏ చట్టం మనకి వివరించబడుతుంది. బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం నేరం అంటే ఏంటి, అలాగే ఆ నేరాలని ఎన్ని రకాలుగా వర్గీకరించారు అనే అంశం గురించి తెలుసుకుందాం. సెక్షన్ 2 క్లాజ్ Q ఆఫ్ బిఎన్ఎస్ఎస్ define offense is an act or omission that violates any law for time being in force. అంటే ప్రస్తుతం అమల్లో ఉన్న ఏదైనా చట్టం, అది బిఎన్ఎస్ కావచ్చు, ఎన్డిపిఎస్ యాక్ట్ కావచ్చు, పోక్సో యాక్ట్ కావచ్చు, లేదా ఏపీ గేమింగ్ యాక్ట్ కావచ్చు, ఏదైనా చట్టానికి విరుద్ధంగా ఏదైనా నేరం చేస్తే ఆ నేరాన్ని ఈ బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం విచారించాలి. ఈ చట్ట ప్రకారం యాక్ట్ ఆర్ ఒమిషన్ అంటే చట్టానికి విరుద్ధంగా ఏదైనా చర్య చేయడం. ఒమిషన్ అంటే చట్ట ప్రకారం చేయవలసిన పనిని చేయకపోవడం ఒమిషన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యాక్ట్ అంటే వేరే ఒకరి వస్తువు దురుద్దేశంతో వారి యొక్క అనుమతి లేకుండా తీసుకోవడాన్ని సెక్షన్ 303 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం దొంగతనంగా చెప్పవచ్చు. ఇక్కడ తీసుకోవడాన్ని యాక్ట్ అంటే కమిషన్ ఆఫ్ యాక్ట్ గా చెప్పుకోవచ్చు. ఇది సెక్షన్ 303 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం ఒక నేరంగా చెప్పుకోవచ్చు. దీనికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించబడుతుంది. అలాగే ఒమిషన్ అంటే చట్ట ప్రకారం చేయవలసిన పనిని చేయకపోవడాన్ని మనం ఒమిషన్ గా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పోలీస్ అధికారి ఏదైనా కాగ్నిజబుల్ నేరాల్లో ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని సెక్షన్ 199 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం నేరంగా చెప్పుకోవచ్చు. దీనికి ఆ పోలీస్ అధికారికి 2 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని ఒమిషన్ అని చెప్పుకోవచ్చు. ఈ చట్టం మనకి నేరాలను 6 రకాలుగా వర్గీకరించింది. దట్ ఈస్ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ అండ్ నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్, నాన్ బెయిలబుల్ ఆఫెన్సెస్, బెయిలబుల్ ఆఫెన్సెస్, నాన్ కాంపౌండబుల్ ఆఫెన్సెస్, కాంపౌండబుల్ ఆఫెన్సెస్. కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ అంటే గుర్తించదగిన నేరాలు. అంటే నేర స్వభావం, నేర తీవ్రత ఎక్కువ ఉన్న నేరాలను మనం కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ గా చెప్పుకోవచ్చు. లైక్ డొకైటీ, రాబరీ, కిడ్నాప్, రేప్, మర్డర్. ఇటువంటి నేరాలని మనం కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ గా చెప్పుకోవచ్చు. ఈ నేరాల్లో పోలీస్ అధికారి కోర్టు వారి అనుమతి లేకుండానే ఈ నేరం గురించి దర్యాప్తు చేయవచ్చు. అలాగే ముద్దాయిని వారెంట్ లేకుండానే కస్టడీలోకి తీసుకుని ఇంట్రాగేషన్ చేయవచ్చు. నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ అంటే గుర్తించదగని నేరాలు. లైక్ ట్రెస్పాస్, మిస్చీఫ్, డిఫామేషన్. అంటే నేర తీవ్రత తక్కువ ఉన్న నేరాలు. ఈ నేరాల్లో పోలీస్ అధికారి కోర్టు వారి అనుమతి లేకుండా విచారించకూడదు. అలాగే ముద్దాయిని వారెంట్ లేకుండా అదుపులోకి తీసుకోకూడదు. నెక్స్ట్ వన్ ఇస్ నాన్ బెయిలబుల్ అండ్ బెయిలబుల్ ఆఫెన్సెస్. నాన్ బెయిలబుల్ ఆఫెన్సెస్ అంటే బెయిల్ ఇవ్వదగని నేరాలు. సాధారణంగా 3
3 సంవత్సరాల కన్నా ఎక్కువ జైలు శిక్ష పడే నేరాలను మనం నాన్ బెయిలబుల్ ఆఫెన్సెస్గా చెప్పుకోవచ్చు. ఈ నేరాలలో ముద్దాయి బెయిల్ అనేది ఒక చట్టపరమైన హక్కుగా పొందలేడు. సాధారణంగా ఈ నాన్ బెయిలబుల్ నేరాలను బెయిల్ మంజూరు లేదా రద్దు చేయడం అనేది కోర్టు వారి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా కోర్టు వారు ఈ నేరాలలో బెయిల్ మంజూరు చేసే ముందు నేరం యొక్క తీవ్రత, అలాగే ముద్దాయి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం, అలాగే మరియు ముద్దాయి బెయిల్ మీద పారిపోయే అవకాశం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని న్యాయస్థానం బెయిల్ మంజూరు లేదా రద్దు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ బెయిలబుల్ అఫెన్సెస్. బెయిలబుల్ అఫెన్సెస్ అంటే నేర తీవ్రత తక్కువ ఉన్న నేరాలను మనం బెయిలబుల్ అఫెన్సెస్గా చెప్పుకోవచ్చు. సాధారణంగా 3 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష విధించే నేరాలను మనం బెయిలబుల్ అఫెన్సెస్గా చెప్పుకోవచ్చు. అలాగే ఈ నేరాల్లో ముద్దాయి బెయిల్ అనేది ఒక హక్కుగా పొందగలరు. ఈ బెయిల్ అనేది పోలీస్ స్టేషన్లోనే ముద్దాయి పోలీసు వారికి సరిపడా పూచీకత్తుని చూపించి బెయిల్ అనేది ఒక హక్కుగా పొందగలరు. కాంపౌండబుల్ అఫెన్సెస్. కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే రాజీ చేయదగిన నేరాలు. సాధారణంగా ఈ కాంపౌండబుల్ నేరాలలో న్యాయస్థానం బాధితుడిని మరియు ముద్దాయిని కలిసి ఈ కాంపౌండబుల్ నేరాలను రాజీ చేసుకునేందుకు న్యాయస్థానం అనుమతిస్తుంది. నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే రాజీ చేయదగని నేరాలు. నేర తీవ్రత ఎక్కువ ఉన్న నేరాలను మనం నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్గా చెప్పుకోవచ్చు. ఈ నేరాలలో ముద్దాయి బాధితుడు న్యాయస్థానం బయట నేరం గురించి రాజీ చేసుకున్నప్పటికీ న్యాయస్థానం ఈ నేరాన్ని రాజీ చేసుకుటకు అనుమతించదు. ఎందుకంటే ఈ నేరాలని బాధితుడికి వ్యతిరేకంగానే కాకుండా సమాజానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలుగా భావిస్తుంది. కాబట్టి ఈ నేరాలను కోర్టు వారు రాజీ చేసుకున్నట్టుకు అనుమతించదు. మరెన్నో ఇలాంటి చట్టపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.